ఈ నెల 6వ తేదీన దస్తగిరి గంజాయి బ్యాచ్ మర్డర్ చేయడం దగ్గర మొదలైంది. ఇది మొదటిగా అందరూ ఇది ఒక చిల్లర గొడవ, దస్తగిరి చంపడం వెనుక ఆకతాయిలు గంజాయి బ్యాచ్ ఉందని అందరూ భావించడం జరిగింది. దాని తర్వాత జరిగిన పరిణామాలు పోలీసులు నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయడంలో పూర్తి స్థాయిలో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈరోజు పెద్ద దస్తగిరి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి, పార్టీలకు అతీతంగా అందరితో కలిసి ఉంటాడని వాళ్ళ భార్య కూడా చెప్పడం జరిగింది. కానీ దాని తర్వాత జరిగిన పరిణామాలు చూస్తూ ఉంటే కమలాపురం మాజీ ఎమ్మెల్యే స్టేట్మెంట్ కానీ, లేకపోతే ఈరోజు అంజాద్ బాషా స్టేట్మెంట్ కానీ, సతీష్ రెడ్డి గారి స్టేట్మెంట్ కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు వాళ్ళు వ్యవహరిస్తున్నారు. రవీంద్రారెడ్డి గారు పెద్దలు రాజశేఖర రెడ్డి బామర్ది ఒక సైడు, జగన్ రెడ్డి మేనమామ, ఈ రెండు క్వాలిఫికేషన్లు తప్ప నువ్వు రాజకీయాలలో ఏ విధంగా ఎంత డబ్బులు సంపాదించినావు, ఏ విధంగా సంపాదించినావు. ఈరోజు దస్తగిరి ఇంట్లో కూడా బినామీ పేర్లతో మీ కుటుంబ సభ్యుల పేర్ల మీద ఆస్తులు ఉన్నాయంటే, ఇంకా ముందుకు పోయి అతను మేయర్ క్యాండిడేట్ అని కూడా నువ్వు చెప్పడం జరిగింది. క్యాండిడేట్లు అంటానే గతంలో కూడా 2019 మార్చిలో కూడా వివేకానంద రెడ్డి కూడా క్యాండిడేట్ కాబట్టే మీరు ఈ లోకంలో లేకోకుండా చేసినారు. అదేవిధంగా ఈరోజు క్యాండిడేట్ ప్లస్ బినామీ ఆస్తులన్నీ మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద ఉన్నాయి. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ చర్య చేస్తే ప్రభుత్వం మీద బురద చల్లచ్చు అనే కారణంతో ఈరోజు నిత్యానంద రెడ్డిని కుట్రదారుడిగా పెట్టడం, నాకు తెలిసి ఇంకా పెద్ద తలకాయలు నీలాంటి వాళ్ళు కూడా దీంతో ఉండారని కూడా భావించాల్సి వస్తుంది. అందుకే పోలీసులకు ప్రభుత్వం తరఫున మేము కూడా క్లియర్గా చెప్పినాం, ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా దీంతో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని. కాబట్టి ఈరోజు సతీష్ రెడ్డి గారు మాట్లాడుతూ 2009లో చంద్రబాబు నాయుడు గారు ఏదో అసెంబ్లీలో కామెంట్ చేసినారని చెప్పి ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడం కూడా చంద్రబాబు నాయుడు గారి మీద అభాండం వేసే పరిస్థితి. 2009లో చనిపోతే మీరు తర్వాత ఎమ్మెల్సీ అయినారు, మండలి వైస్ చైర్మన్గా ఉన్నారు, పులివెందులకు సైతం నీళ్లు తీసుకొని వస్తే గడ్డం పెంచి చంద్రబాబు నాయుడు గారి మీద కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేసినారు. 10 ఏళ్ళు మీకు గుర్తుకు రాలేదా? ఈరోజు పార్టీలు మారుతానే బుద్ధి జ్ఞానం లేకోకుండా మాట్లాడుతున్నారు. వయసులో పెద్దోళ్ళు, చదువుకున్నారు, విజ్ఞానవంతులు. మీ రోజు పార్టీ మారుతానే ఈరోజు వైసీపీ మంచిదైందా మీకు? ఈరోజు ఇదే గొంతు కానీ, ఇదే ప్రశ్నించడం కానీ తెలుగుదేశం పార్టీలో ఉండింటే తెలుగుదేశం నాయకులు కానీ కార్యకర్తలను బాగుపడేవాళ్ళు. సతీష్ రెడ్డి గారు ఈరోజు ఎవరైతే నిన్ను జీవితాంతం ఇబ్బంది పెట్టినారో, ఎవరైతే నీ లైఫ్కు థ్రెట్టో వాళ్ళ పంచన చేరి ఈరోజు రివర్స్ ఈరోజు పెంచి పోషించిన పార్టీని నువ్వు ఈరోజు విమర్శిస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. అందరు నవ్విపోతున్నారు. కాబట్టి ఆ రోజు రవీంద్రారెడ్డి గారు 19లో కూడా ఇదే విధంగా
నారాసుర రక్త చరిత్ర అని చిన్నాయన ఆదినారాయణ రెడ్డి గారి మీద, బీటెక్ రవి గారి మీద, ఇప్పుడున్న మీ పార్టీలో ఉన్న సతీష్ రెడ్డి గారి మీద మొట్టమొదటిగా వచ్చి స్టేట్మెంట్ ఇచ్చింది ఇదే రవీంద్రారెడ్డి గారు. ఈరోజు కూడా అదేవిధంగా ఎవరైతే పెద్ద దస్తగిరి ఉన్నారో ఆ దస్తగిరి చనిపోయిన తర్వాత పోలీసులు పని చేసుకుంటూ ఎవరున్నారు దీని వెనకాల, రియల్ ఎస్టేటా, గంజాయి బ్యాచా అని వాళ్ళు ఎంక్వైరీ చేస్తుంటే ఈరోజు కుప్పలు తెప్పలుగా మీ పేర్ల మీద బినామీ ఆస్తులు ఉన్నాయి. ఈరోజు కలమల్ల రమణమ్మ కూడా స్టేట్మెంట్ ఇస్తూ ఉంది, భార్య. నిజంగానే బాధాకరం, వాళ్ళు చనిపోయినారు. ఆ రోజు డాక్టర్ సునీతారెడ్డి గారి మీద కూడా ఇదే విధంగా స్టేట్మెంట్లు ఇప్పించినారు. చంద్రబాబు నాయుడు గారి హస్తం ఉంది, ఇంకా తెలుగుదేశం పెద్దల హస్తం ఉందని చెప్పి ఈరోజు మీరు స్టేట్మెంట్ ఇవ్వడం వల్ల రమణమ్మతో కూడా స్టేట్మెంట్ ఇప్పించడం జరుగుతూ ఉంది మీ పార్టీ కార్యాలయంలో. ఆమె ఎక్కడ నుంచి స్టేట్మెంట్ ఇచ్చినా కూడా క్లియర్గా చెప్తుంది, మా భర్త రియల్ ఎస్టేట్ వ్యాపారి, పార్టీలకు అతీతంగా అందరి దగ్గర వ్యాపారాలు చేసుకుంటూ ఉంటాడు అని. కానీ బినామీ ఆస్తులు ఈరోజు వాళ్ళ ఇంట్లో మీ కుటుంబ సభ్యులటే తేలినాయి. ఈరోజు అంజాద్ బాషా గారు మాట్లాడుతున్నారు మా నాయకుడు షరీఫ్ గారి మీద. ఆ రోజు మండలిలో బొత్స సత్యనారాయణ గారు ఏ విధంగా కించపరిచినారో మీకు తెలీదా? షరీఫ్ గారిని కులాన్ని పెట్టి దూషించినారు. కడప జిల్లాలో సురేష్ బాబు గారు కానీ లేకపోతే అంజాద్ బాషా ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా రవీంద్రారెడ్డి చేతిలో కీలుబొమ్మలే. ఈరోజు మీరు వాళ్ళకు పదవులు ఇచ్చి కానీ పవర్ సెంటర్ మాత్రం మీ దగ్గర పెట్టుకొని నడిపిస్తూ ఉంటారు. ఈరోజు ఈ క్వాలిఫికేషన్లోనే కేవలం పెద్దలు రాజశేఖర రెడ్డి గారు బామర్దనో జగన్ రెడ్డి మేనమామనో మీరు చెల్లమని అవుతున్నారు తప్ప లేకపోతే ఈ సొసైటీలో మీరు చెల్లరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.